హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను దొడ్డు గోధుమ రవ్వతో భక్షాలు చేస్తున్నాను. ఇదైతే చాలా వరకు ఎక్కువ ఎవరికి తెలియదు అనుకుంటున్నాను, కానీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే నేను మైదా పిండితో చేయట్లేదు, గోధుమ పిండితోనే చేస్తున్నాను, హెల్త్కి మంచిదని. ముందుగా అయితే కొద్దిగా గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి చేత్తో పిండికి నెయ్యి అంతా పట్టేటట్టుగా కలుపుతున్నాను. అది చేత్తో దగ్గరికి ఇలా పట్టుకుంటే ముద్దలా రావాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్లు పోసి పిండి కొంచెం మెత్తగానే కలుపుకోవాలి, ఎందుకంటే చేత్తో ఒత్తుకుంటాం కాబట్టి పిండి మెత్తగానే ఉండాలి. ఇలా మెత్తగా కలుపుకొని ఒక 10-20 నిమిషాలు పిండిని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ వేయించడానికి కుక్కర్ తీసుకుంటున్నాను. నేను కుక్కర్లోనే చేస్తున్నాను. కుక్కర్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఆ నెయ్యి వేడైన తర్వాత ఒక గ్లాస్తోనే తీసుకుంటున్నాను, నేను గిన్నెతో కాదు, గ్లాస్తో. ఒక గ్లాస్తో దొడ్డు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ గోధుమ రవ్వ మంచిగా వేగాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేయనివ్వండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఒక గ్లాస్ తీసుకున్నాను కదా నేను గోధుమ రవ్వ, ఒక గ్లాస్ తీసుకుంటే ఇందులో నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఆ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా అన్నంలా ఉడికిపోతుంది. కొంచెం మెత్తగానే ఉడకనివ్వాలి. ఆ ఉడికిన దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి. కరిగిపోయి మంచిగా ఉడుకుతుంది చూడండి. అందులోనే యాలకులు యాడ్ చేశాను, ఒక స్పూను నెయ్యి యాడ్ చేశాను. అలా ఉడికిన తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి, చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండి నొక్కడానికి ఒక ఆయిల్ కవర్ తీసుకున్నాను నేను. ఆయిల్ కవర్ నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఆ పిండిని చిన్న ముద్దలా తీసుకొని చిన్న పూరీలో ఒత్తాను. ఆ ఒత్తిన తర్వాత ఈ రవ్వ ఉంది కదా చల్లారింది, దాన్ని చిన్న లడ్డూలా చేసుకొని ఈ పిండి దాంట్లో మనం నార్మల్గా చేత్తో భక్షాలు ఎలా ప్రెస్ చేస్తాం అలా ప్రెస్ చేసేయాలి. మీడియం సైజులో చేశాను నేను. బాగా లావుగా కాకుండా సన్నంగా కాకుండా మీడియంగా ఉంటుంది. స్టవ్ పై పెనం పెట్టేసి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఈ చేసిన భక్షాన్ని దానిపైన వేసి మళ్ళీ ఒక 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అటు ఇటు తిప్పుతూ నెయ్యి యాడ్ చేయాలి. ఇప్పుడు నేను సైడ్కి ఇంకొక భక్ష రెడీ చేసి పెట్టాను. ఇది 1 సైడ్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుతున్నాను. 2 సైడ్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.